సంగారెడ్డి జిల్లా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని కొల్లూరు పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న సబ్ ఇన్స్పెక్టర్ ఎం రమేష్ ను తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు శుక్రవారం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కొల్లూరు పోలీస్ స్టేషన్ లో పీడీఎస్ బియ్యం తరలింపులో లారీ యజమానిపై 588/2025 బిఎన్ఎస్ఎస్ సెక్షన్ కింద 318(4) పెన్షిషియల్ కమ్యూనిటీస్ యాక్ట్ సెక్షన్ 7 కేసు నమోదైంది. ఈ కేసులో లారీ ఓనర్ పేరు తొలగించేందుకు ఎస్సీ రమేష్ 30,000 డిమాండ్ చేశాడు. డిసెంబర్ 17న 5,000 తీసుకున్నాడు. మిగతా డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయగా దీంతో లారీ యజమాని ఏసీబీని ఆశ్రయించారు. ఏసీబీ అధికారుల సూచనల మేరకు శుక్రవారం లారీ ఓనర్ కొల్లూరు పోలీస్ స్టేషన్ లో 20,000 లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. ఇప్పటికే అనేక ఆరోపణలతో ఎస్ఐ రమేష్ బదిలీ లిస్టులో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా లంచం డిమాండ్ చేసి ఏసీబీకి చిక్కడం డిపార్ట్మెంట్ లో తీవ్ర చర్చకు దారితీసింది. రమేష్ కు సంబంధించిన ఆస్తుల వివరాలపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. విధి నిర్వహణలో అవినీతికి పాల్పడి అక్రమ లాభం పొందినట్లు నిర్ధారణ కావడంతో నిందిత ఎస్ఐని అరెస్ట్ చేసి హైదరాబాద్ లోని అదనపు ప్రత్యేక న్యాయస్థానం ముందు అంటే ఎస్పీఈ ఏసీబీ కేసులు హాజరుపరచనున్నట్లు ఏసీబీ మెదక్ రేంజ్ డీఎస్పీ సుదర్శన్ వెల్లడించారు. కేసు దర్యాప్తు కొనసాగుతుందన్నారు. ఫిర్యాదుదారుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని అధికారులు స్పష్టం చేశారు. 19వ తారీఖు 12వ నెల లాస్ట్ ఇయర్ 2025కి ఒక కంప్లైంట్ వస్తుందండి. ఏమని అంటే ఆయన ఈజ్ ఏ లారీ ఓనర్. నా లారీ పట్టుకున్న దానికి లారీ రిలీజ్ చేసారు. తర్వాత ఆయనని కేసుల నుంచి పేరు తీసేయడానికని 30,000 లంచం డిమాండ్ చేస్తారు. యాక్చువల్లీ ఆ కేసు ఏం చేశారంటే 7/10/2025కి డిప్యూటీ తహసీల్దార్ కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ అవుతుంది. అండ్ పీడిఎస్ రైస్ సప్లై చేస్తున్నారని చెప్పేసి దాని మీద కేసు రిజిస్టర్ అవుతుంది. దాన్ని ఎవరైతే లారీ ఓనర్ ఉన్నారో ఆయనని కేసు నుంచి తీసేయడానికి 30,000 డిమాండ్ చేస్తారు. డిమాండ్ చేస్తే తర్వాత ఆయన వచ్చేసి కొంచెం రిక్వెస్ట్ చేసుకుంటే 20,000కు ఒప్పుకుంటారు. ఈరోజు ఎన్ని డబ్బులు ఇస్తుంటే 2 గంటల ప్రాంతంలో ఎస్ఐ రమేష్ని మేము పట్టుకున్నాం. ఎక్కడ పట్టుకున్నారు? పోలీస్ స్టేషన్. ఏ పోలీస్ స్టేషన్ సార్? నువ్వు ఎక్కడున్నావు? పోలీస్ స్టేషనే కదా, కొల్లూరు పోలీస్ స్టేషన్. సరే, ఎస్ఐ గారు ఉన్నారు, వాళ్ళతో చేయండి. ఎంత అమౌంట్ చూస్తారు? 20,000. ఆయన డిమాండ్ చేసింది 30,000. ఆల్రెడీ 5,000 తీసుకున్నాడు. ఇప్పుడు 20,000 ఇస్తుంటే పట్టుకున్నాడు. 30,000 అంటే 25,000. ఇది ఏ కేసు నెంబర్ మాదా లేకపోతే పోలీస్ స్టేషన్? మాదే 1R సిటీ మెదక్ రేంజ్. ఈ పోలీస్ స్టేషన్ ఏమో 50825 508/2025. మొత్తం ఎంత డిమాండ్ చేశారు? 30,000 చేశానన్నారు. 5,000 ఇచ్చారన్నారు. ఇవాళ 25 అన్నారు. 20 అవును, రెడ్యూస్ చేసారు కదా. అంటే 25కి మాట్లాడుకున్నారా? 20కి మాట్లాడుకున్నాడు. 19వ తారీఖు వచ్చి రిక్వెస్ట్ చేస్తే 20,000 ఇస్తాను సార్ అంటే సరే అని ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఇస్తుంటే పట్టుకున్నాడు. 5,000 అన్నారు కదా మళ్ళీ. అంతకుముందు ఇచ్చి 5,000 స్టార్టింగ్లో ఇచ్చి లారీ పట్టుకున్నప్పుడు అప్పుడు 6 నెలల క్రితం తీసుకున్నారు. 2 నెలల క్రితం. 2 నెలల క్రితం అంటే మొత్తం 25 అయితే చేస్తారు. అది మాకు ఆన్ రికార్డులో లేదు కాబట్టి అది చెప్తలేదు. ఓకే. 30,000 లంచం తీసుకుంటూ ఒక ఎస్ఐ ఏసీబీకి పట్టుబడిన సంఘటన సంగారెడ్డి జిల్లా కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. గతంలో ఒక లారీ ఓనర్పై కేసు నమోదవడంతో కేసు నుండి ఆ లారీ ఓనర్ను తప్పించడానికి 30,000 లంచం డిమాండ్ చేయగా 30,000 లంచం ఇచ్చే సమయంలో రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కెమెరా పర్సన్ గజేందర్తో రిపోర్టర్ శంకర్ పటాన్.